ఓకే. సో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వస్తే బెటర్. అండ్ రామ్ చరణ్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. అండ్ ఎస్జే సూర్య క్యారెక్టరేషన్ బాగుంది. స్క్రీన్ ప్లే రొటీన్ అనిపిస్తుంది, మనకి రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ లానే అనిపిస్తుంది. బట్ కానీ రామ్ చరణ్ మాత్రం చాలా క్లాసిక్గా ఉంటాడు సినిమాలో. చాలా బాగుంటాడు, చాలా క్లాసిక్గా చాలా బాగుంటాడు. బట్ స్టోరీ పరంగా వస్తే మాత్రం అంత పొలిటికల్ డ్రామా అని బాగా రాసుకున్నారు కానీ, బట్ శంకర్ నేను మార్కు తప్పలేని చూపించుకొని ట్రై చేశాడు కానీ, బట్ ఓవరాల్గా అంతే అనిపించదు. అంటే మూవీ వెళ్తుంది, బోర్ కొట్టదు, బాగాలేదని చెప్పట్లేదు, మూవీ వెళ్తుంది. బట్ హైప్ అనేది క్రియేట్ చేయదు, ఏదో వెళ్తుంది అంతే అన్నట్టు ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం క్రేజీ ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా క్రేజీ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ బెస్ట్ క్యారెక్టర్ ఏంటంటే అప్పన్న క్యారెక్టర్. స్క్రీన్ టైం తక్కువ ఉన్నా సరే అప్పన్న క్యారెక్టర్ అనేది చాలా బాగుంటుంది. అప్పన్న క్యారెక్టర్ చాలా అంటే చాలా సో ఇప్పుడు హెలికాప్టర్ షాట్లు ఇవన్నీ కొంచెం చూస్తే కొంచెం ఏదో ఓవర్ చేసినట్టు అనిపించిందా? నాకు అనిపించింది. లాస్ట్ టైం సంక్రాంతికి మహేష్ బాబు వచ్చి ఆ గుంటూరు గారు అటు ఇటు తిరిగాడు, ఇప్పుడేమో రామ్ చరణ్ వచ్చి హెలికాప్టర్ వేసుకుని తిరిగాడు, అదే అనిపించింది. సో అది కొద్దిగా తెగ వాడేసాడు, అంటే బడ్జెట్ చూపించుకున్నారు. అండ్ విజువల్స్ పరంగా వస్తే 3 ఏళ్ళు తీసారు కదా సినిమాని, కొంచెం ఏమన్నా చేంజెస్ కానీ కాన్సన్ట్రేట్ కానీ చేసింటే బాగుంటుంది అని అనిపించిందా? దీనికి 3 ఏళ్ళు చేశారనే డౌట్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. 3 ఏళ్ళు దీనికి ఎందుకో అని. బట్ చాలా సాంగ్స్ విషయానికి వస్తే మనకి చాలా అంటే చాలా గ్రాండ్గా ఉన్నాయి సాంగ్స్. కానీ దోప్ సాంగ్ కానీ జాబిలం జాక్ సాంగ్స్ కానీ విజువలైజేషన్కి చాలా బాగున్నాయి సాంగ్స్, వినడానికి కూడా బాగున్నాయి.